ఒక మహాత్ముడు, గురువు గారు అనడం కంటే ఆయన మహాత్ముడు అంటే బాగుంటుంది. ఆయన వాక్కుని నేను తీసుకుంటే నేను మీకు సమాధానం చెప్పగలనేమో అనిపిస్తుంది. చెప్పండి ఊరికి. ఆయన ఎవరయ్యానంటే రమణ మహర్షి గారు. ఓకే. రమణ మహర్షి గారు ఆయన ఒకే ఒక్క ప్రశ్న, ఆయన ఒకటే ఇది చేశాడండి. ఏమని చెప్పాడు? ఇవన్నీ వద్దురా, మీరు రోజు మీరు పడుకోబోయే ముందు హూ యామ్ ఐ, నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటూ వెళ్ళండి. దానికి సమాధానం దొరకడానికి ఎప్పుడైతే నీకు సమాధానం దొరుకుతుందో నీకు తెలియకుండానే నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. ఇది ఆయన చెప్పిన మాట. ఎవరు? రమణ మహర్షి చెప్పిన మాట. అంటే అది ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పిన మాట. మన శాస్త్రాలన్నీ చెప్పాయి. ఇప్పుడు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎక్స్క్లూజివిజమా? అంటే కొందరికి సొత్త కాదు. స్విచ్ చేస్తే లైట్ అందరికీ వెలుగుద్ది. అంటే ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టినవాడు, ఒక ప్రత్యేక గర్భంలో జనించిన వాడు, ఒక రాజకుమారుడు. సో అంటే ఇది నా ఎర్లీ ఏజ్లో నా ప్రశ్న ఇప్పుడు లేవు ఊరికి అడుగుతున్నా. అంటే అట్లాంటి దారులు ఉన్నాయి మీకు. సరే, మీరన్న దాంట్లో నుంచి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. అత్యంత హీన కులం అనుకుంటున్నా, నేను దేన్ని అనుకోను, సమాజం అనుకుంటున్నా. అటువంటి కులాల్లో పుట్టినటువంటి అనేక మంది మహానుభావులు లేరా? వాళ్ళకు మోక్షం రాలా? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించలా? వాళ్ళు మార్గాల్లో పయనించాలి. దేవుడు అంటే అది మళ్ళా వద్దాం, దానికి మళ్ళా వద్దాం. అదే కదా. వాళ్ళందరూ మోక్షాన్ని పొందారండి. వద్దాం, అది ఒకటే కాదు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకోలేదా? చేసుకున్నారు. అండ్ అనేక మంది ధనవంతులు, మీరు అన్నటువంటి ధనవంతులు వదిలేసి పోయి వాళ్ళ జీవిత గమ్యాన్ని వెతుక్కుంటూ లేదా సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. సో వాడి పుట్టుక అది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు. ఇది కాదు, నథింగ్ టు డూ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను దేవుడు అంటే ఎవరు దేవుడు? హౌ టు డిఫైన్? మీరు డిఫైన్, ఎందుకంటే బోల్డ్ అంత మిస్కాన్సెప్షన్ ఉంది. డెఫినేషన్ మీకు ఇందాకనే చెప్పాను. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూ కాంట్ అండ్ ఇన్ ఎడిషన్ విభజిస్తున్నదే అది. ఇప్పుడు నాకు ఇట్లా అర్థమైందని నేను, మీకు ఇట్లా అర్థమైందని మీరు ఒక 100 మంది, నేను ఒక 100 మంది కన్విన్స్ చేశాను. ఎందుకు అవసరమే ఉంది? సమస్య అంత ఎక్కడే వస్తుంది. మైండ్ ఇప్పుడు నేను నిన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నా ఎక్స్పీరియన్స్ నాది. నేను నా మార్గంలో నేను పోతూ ఉన్నా. నేను నిన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంది? నీకు అవసరం అనుకున్నప్పుడు నువ్వు ఆ సత్యాన్వేషణలో ముందుకు నడు. మీకు చరిత్ర తెలిసి మాట్లాడుతున్నారు. ఇది ఇస్లామిక్ హిస్టరీ తెలుసు, క్రూసేడ్లు తెలుసు, క్రిస్టియానిటీ తెలుసు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మార్గంలో వాడు పోయి పక్కని పట్టించుకోకపోతే అయిపోతుంది కదా. సమస్య అంతా ఎక్కడ వచ్చింది? నేను నమ్మింది నువ్వు నమ్మురా స్వామి అని అది మీరు అక్కడికే పోతున్నారు. మన హిందూ ధర్మంలో లేవా? హిందూ ధర్మంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం. దీనికి ఆన్సర్ చెప్పండి. ఈస్ దేర్ ఎనీ కామన్ డెఫినేషన్ విచ్ ఈస్ బియాండ్ ఆల్ దిస్ నాన్సెన్స్? yes, కామన్ డెఫినేషన్ ఇస్ దేర్. అసలు ఇప్పుడు కోటాను కోట్ల గ్రహాలు, కోటాను కోట్ల గెలాక్సీలు, కోటాను కోట్ల జీవరాశులు, ఈ మొత్తం విశ్వంలో నీ భూమి ఎంత? దాని మీద నీ ఎగ్జిస్టెన్స్ ఎంత? నథింగ్, ఇన్సిగ్నిఫికెంట్, అసలు చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. నో 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 ఐ మీన్ టు సే యాజ్ ఎ ఫిజికల్ రియాలిటీ అడిగితే అది ఫిజికల్ రియాలిటీ. నేను అందుకే చెప్తాను ఒక మాట. ఇప్పుడు ఏనుగు పెద్దదా చీమ పెద్దదా అంటే ఫిజికల్ రియాలిటీ ప్రకారం చీమ చిన్నది, ఏనుగు పెద్దది. అట్లా కాకుండా ఏనుగు చీమ సమానం అంటే సమానం. సిగ్నిఫికెన్స్ అదే. మీరు అదే చెప్పబోతున్నా, నేను మీకు అదే చెప్పబోతున్నా. ఈ ఎనర్జీ అంతా కలిస్తేనే గాడ్. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మన శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని చెప్తున్నాయి.
ఆ స్టేట్మెంట్ తోనే మీరు చెప్పింది పడిపోయాయి. ఫస్ట్ చెప్పింది ఏమైంది? ఏం అంతా కలిపితే ఆగండి సార్. అప్పుడు కాదు కాదు, నీకు దాంట్లో ఉన్న తత్వమే నీలో కూడా ఉంది కదా. గో మీరు ఫస్ట్ చెప్పింది ఐ అగ్రి. ఎప్పుడైతే గాడ్ మేనిఫెస్టెడ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ అనగానే గాడ్ సపరేట్ అయిపోయిండు. బికాజ్ మేనిఫెస్టెడ్ అన్నా నేను. అవును, మేనిఫెస్టెడ్ అంటే తానై ఉన్నాడు. అట్లా చెప్పలే. మేనిఫెస్టెడ్ అంటే ఏంది? ఐ మేనిఫెస్టెడ్ దిస్. యు మేడ్ దిస్. నో, ఐ నాట్ మేనిఫెస్టెడ్. మేనిఫెస్ట్ లో కూడా ఏదో జరుగుతాయి. మీరు యు ఆర్ వెరీ రాంగ్. నో, దాని అర్థం చెప్తా, ఒక నిమిషం ఆగండి. ఐ మేడ్ దిస్ అన్నప్పుడు కరెక్ట్, నేను కొన్నిటిని కలిపి తయారు చేశాను, ఐ అగ్రి. ఎస్. ఈవెన్ మేనిఫెస్టేషన్ కూడా ఎవరో మేనిఫెస్ట్ చేయడానికి ఎవరు లేరు. ఇట్స్ ఎ సిస్టమ్. ఈ వివరణ ఎవరిస్తారు అంటుంది. ఇప్పుడు మనం ఇంత బుర్ర బద్దలు కొట్టుకుంటే బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మీరు అంటున్నది నాకు అర్థమైంది. అది అర్థం చేసుకుంటే అందరం అవుతుంది. మీరు అంటున్నది ఏంది? ఏదైతే మేనిఫెస్టేషన్ జరిగిందో దట్ ఇట్ సెల్ఫ్ గాడ్. ఇప్పుడు అంటున్నారు మీరు, అవునా? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విశ్వం అంతా కూడా ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం జరుగుతుందా లేదా? అది మా వాళ్ళు చేశారని ఒకటి చెప్తున్నాడు, అందుకే గొడవైంది. ఎవడు? ఇప్పుడు సమస్య ఇప్పుడు ఐ క్రియేటెడ్ మూన్ అండ్ ఐ క్రియేటెడ్ సన్ అని చెప్పుకొని 7 రోజులు పేరుందా అని పెట్టుకున్నారు సార్. నువ్వు కూడా పెట్టుకో అని అంటే నేను కూడా చెప్తా. ఈ భూమి మీద ఇంత ఐ క్రియేటెడ్ దిస్. నాకు అధికారం ఉంది, తెలుసా మీకు? ఉంది, అంతే. నాకు అధికారం ఉంది, 100% ఉంది. ఎందుకు? ఐ మేనిఫెస్టెడ్ దిస్. అవును, బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఇన్ దిస్ క్రియేషన్. క్రియేషన్ కూడా అనడానికి అర్థమైన ఈ శాస్త్రాలు పుట్టి దేవుడు ఒకడు వచ్చాడు, ఆ దేవుడి నుంచి ఇన్ని రోజులు ఇది పుట్టింది, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. సో దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏ పార్ట్ కెన్ నాట్ క్రియేట్. సార్ నిజంగా ఒక విషయాన్ని కానీ గమనిస్తే ఈ గొడవలు ఏమి ఉండవండి. ఆ విషయం ఏమిటంటే నువ్వు ఆ పరమాత్మ తత్వానివి. ఆ పరమాత్మ తత్వాన్ని నీలోకి, అది ఏమిటి సార్? అది వాట్ ఇస్ ఇట్? ఒక నిమిషం, పరమాత్మ తత్వం ఒక 5 పాయింట్లు చెప్పండి. ఇందాక మనం అనుకున్నామే, ఏది ఆలోచన అనేది తీసేస్తే ఒకటి అల్టిమేట్, అది వీక్ అన్ని అదొక్కటి చాలు నీకు. మళ్ళా 4 అయినారంటే మళ్ళా 4. ఇప్పుడు ఆయన అద్వైతం అని అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చి ద్వైతం అన్నాడు, ఇంకొక ఆయన విశిష్ట అద్వైతం అని అన్నాడు. ఆలోచన అనేది తీసేస్తే ద్వైతం లేదు, అద్వైతం లేదు, విశిష్ట అద్వైతం లేదు. విశిష్ట అద్వైతం చిన్న ఒక జోక్ చదివా లాంగ్ బ్యాక్. ఇది కొంచెం జనాలకి కాంప్లికేట్ అవుద్దేమోనని అవన్నీ. సో వీఆర్ నాట్ హియర్ టు సింప్లిఫై థింగ్స్. ఉన్నది చెప్తున్నాం. కాంప్లికేట్ అంటే బుర్రలేక తప్ప సరిగ్గా చూస్తే పెద్ద కాంప్లెక్సిటీ. ఇప్పుడు మీరన్నది భేదభావం ఎట్లా వస్తుంది సార్? నేను క్రియేట్ చేసుకున్న నా పట్ల ఆలోచన, నా జాతి పట్ల, అందుకని విభజించవచ్చు. ఎప్పుడు నేను అందుకే రమణ మహర్షి చెప్పినటువంటి అది గొప్ప మాట, విభజన నేను ఎవరు అనే ప్రశ్న నువ్వు వేసుకోవడం మొదలు పెడితే నువ్వు శరీరానిగా, ఆత్మగా, మనస్సుగా, ప్రాణానిగా, వాయువుగా ఏది కాదు అనేటటువంటి. ఇప్పుడు ఎంత సింపుల్గా చెప్పారు సార్ మీరు, ఏది కాదు అని. కానీ నేను ఏది కాదు అనేటటువంటి ఎక్స్పీరియన్స్, ప్యూర్ అవేర్నెస్, అది ముఖ్యం. ఇప్పుడు రీసెంట్గా ఉపదేశ సారం బుక్ రాయడం పూర్తి చేసిన, అందులో నేనెవరు అని రమణ మహర్షి నాన్నయారు ఉంది కదా, దాని కంక్లూజన్ అంటే ఇది. అసలు నీవు పడిపోతే నేను పడిపోతా అంటాడు. ఇప్పుడు మీకు రమణ మహర్షి గారు ఉన్నారు అంటే ఊరికి ఒక చిన్న, మా తాత ఆయన. ఇంకా అద్భుతమైన విషయం కదా. అంటే దానికి కారణం ఒకటి, మీ తాత అయినంత మాత్రాన మీకు ఆయన గుణాలు అబ్బాలని లేదు లేదు, కానీ తాతతో ఉండే చనువు ఉంది నాకు. ఇప్పుడు కేసీఆర్ మనోడు కార్యకర్త భక్తుడే, మనోడే ఎప్పటికీ. నేను కూడా చెప్పుకుంటుంటా. ఇప్పుడు అంతెందుకు సార్, ఒక మాట పూర్తి చేస్తా, మీరు అన్నదానికి పూర్తి చేస్తా. రమణ మహర్షి తత్వం వదిలేద్దాం సార్. నేను నిద్రపోతే నా భార్య నన్ను కౌలించుకున్నా, నా నిద్ర యొక్క శక్తి ఆమెకు అంటుకోదు.
ఇది క్లియర్. ఎస్ ఎగ్జాక్ట్. అంటే అంత మూర్ఖత్వం ఇప్పుడు నేను అదే చెప్తుంది, నాకు శివుడు అంటే ఇష్టం, నేను అంటాను మా అయ్యా అని. అదే. సో ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వెళ్ళగలిగావో ఇవన్నీ వెళ్ళిపోతాయి. కానీ భేదభావం లేని స్థితి రానంత వరకు ఏ ఆధ్యాత్మిక భేదభావం. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, ఈ సమాజం నడవాలి అంటే కొన్ని నియమాలు కావాల్సిందేనా? కావాలి. అందరూ నీకు ఆ భేదభావం లేని స్థితికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? వెళ్ళగలిగినటువంటి నేనున్నాను. ఎక్కడో ఒకటి తీసుకొచ్చి చూపిస్తే అంటే ఉన్నారంటే చెప్పారు. ఎంతమంది ఉంటారు? అది మన సంబంధం ఎస్, నేను అందుకే ఇందాక మొదట్లోనే చెప్పింది, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్. ఇది అబ్సల్యూట్లీ పర్సనల్. సో కానీ ఈ సమాజం నడవాలి అని అంటే ఒప్పుకుంటున్నా, సృష్టి నడవాలి కదా, విభజన కావాలి. సో సృష్టి నడవాలి అని అంటే సృష్టి నియమాలు, ప్రపంచం అనండి, సృష్టి నడుస్తూనే ప్రపంచం నడవాలి అంటే ఆ ప్రపంచం నడవడానికి కొన్ని నియమాలు కావాలి. ఆ నియమాల్ని ఎవరికి ఇబ్బంది లేకుండా ఎట్లా అన్నది మన సనాతన ధర్మం చెప్పింది ఆల్రెడీ. కానీ ఇదిగో ఇట్లా నువ్వు ఆలోచిస్తూ, ఇట్లా నువ్వు ప్రవర్తిస్తూ, ఇలా నువ్వు జీవిస్తూ ముందుకు వెళితే. అయితే సనాతన ధర్మం గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాన్వర్సేషన్ చేస్తాను. మదన గుప్తా గారు ఈరోజు వదిలిపెట్టా, అవసరమైతే నీళ్లు దాపి టీ దాపి భోజనం పెట్టినా సరే సార్ అవసరమైతే ఇక్కడే కబ్జా చేసి పట్టుకుంటాను. సచ్ ఎ బ్యూటిఫుల్ మైండ్. అంటే చాలాసార్లు విన్నా. నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటో తెలుసా, మీలో ఒక భయం లేని తత్వం. అది రోడ్డు కానీ ఇల్లు కానీ ఇలాగే మాట్లాడతారు. మీరు ఇంకొక విషయం, ఇది నిజమా? మీకు ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తులన్నీ చెప్పేది ఒక్కటే, నిర్భయత్వం. అవును. దేన్ని చూసి భయపడాలా? అన్యముగా ఏది లేదని తెలిసిన నువ్వు దేన్ని చూసి భయపడాలా? అంతే. భయం లేదు. భయం లేనప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఇంకోటి తెలుసా, ధైర్యం కూడా లేదు. ఇంకా అసలు ఇప్పుడు ఆ ధైర్యం వేరు. నువ్వు దానికి ధైర్యం అని పేరు పెట్టు. చాలా భయపడ్డవాడే ధైర్యం ఉంటుందిరా. కాదు, మీరు దానికి ధైర్యం అని పేరు పెట్టుకోండి, ఇంకొకటి అని పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. అంటే భాషలు కాబట్టి మనం భాషలో చెప్పుకో, ఆ సిస్టమ్ వేరు. అయితే ఓకే. అయితే నేను ఇప్పుడు భగవద్గీత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ సమాజంలో ఈ మరణించే సమయంలోనే భగవద్గీత ప్లే చేయి ఎట్లా పుట్టింది సార్? ఇది ఎవడా దొంగనా కొడుకు, ఎవడు వాడింటాడు? ఇప్పుడు మనకు కొన్ని కథలు కూడా ఉన్నాయి సార్ పౌరాణికంగా. ఏంటంటే ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ డెత్, ఇఫ్ యూ లిజన్ ఆర్ చాంట్ ద గాడ్స్ నేమ్, యూ విల్ రీచ్ దట్ ప్లేస్ అనే కొన్ని కథలు ఉన్నాయి. అందుకని ఎవడో స్టార్ట్ చేసి నేను చిన్న పేపర్లో పెట్టకూడదు. దాని యొక్క ఏ టైంలో పెట్టకూడదయ్యా? అంటే ఓన్లీ చనిపోయేటప్పుడు వింటారు, అసలు విన్నరు ఉత్తగా ప్లే అవుతా ఉంటది. పోనీ చనిపోయినప్పుడు అందరూ పాడుతూ వెళ్ళొచ్చు బట్టి. ఇప్పుడు మన నాన్న చచ్చిపోయాడు, 10 శ్లోకాలు మనం బట్టి ఇది బట్టి అందరికి నోటికి వచ్చిన తర్వాత తీసుకుపోతాం, అట్లా పాడు. మీ నాన్న డెడ్ బాడీ చనిపోతున్న క్షణంలో నువ్వు పక్కన కూర్చొని యదా యదా హి ధర్మస్య నాన్న వింటున్నావా నాన్న ఉన్నది అందులో యోగ కర్మస్తు కౌశలం అని చెప్పారు నాన్న. దాని అర్థం నువ్వు ఎక్కడికి పోవడం లేదు, అంతా ఉన్నదే కృష్ణ భగవాన్, నువ్వే అది నేనే అని ఏదో చెప్పొచ్చు కదా. ఎంతసేపు ఘంటసాల గారిని వాడుకతో ఘంటసాల గారు కూడా ఎన్ని శ్లోకాలు చేశాడండి? దాదా అన్ని చేయలేదు ఆయన, అన్ని ఎక్కడ చేశాడు నాకు తెలియదు. లేదు అన్ని 24 శ్లోకాలు ఏమో చేశాడు అంతే. లేదండి ఎక్కువ చేశారు. లేదు చూడండి మీరు, అదే 1.5 hours. అయ్యో లెక్క పెట్టలేదు. చూడండి మీరు చూడండి. సో ఇప్పుడు భగవద్గీత మీద అద్భుతమైన వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆయన సుఖబ్రహ్మాశ్రమం పేరు మర్చిపోయారు ఆయన, మీరు ఆయన కానీ చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మనిషి చాలా అంటే మెల్లకన్ను ఆయనకి తెలుసు. అద్భుతమైన అసలు రీసెంట్ ఆయన శరీరం వదిలేశారు. ఆయన మాట్లాడేటప్పుడు ప్రబోధ అనుకుంటా మాట్లాడతాడు. అవును,
విద్యాప్రకాశానందగిరి స్వామిలో. విద్యాప్రకాశానందగిరి ఆయన భగవద్గీత మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. అసలు ఎంత అద్భుతంగా, చాలా చిన్నవాడికి కూడా దాంట్లో ఉండే తత్వం అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు ఆయన. ట్రూ తప్పకుండా వినండి. అదృష్టవశాత్తు యూట్యూబ్ పుణ్యమని దే ఆర్ అవైలబుల్. కొన్ని నా అదృష్టం ఏంటంటే ఆయన కొన్ని ఉపన్యాసాలని నేను డిజిటైజ్ చేశాను. అచ్చా, ఓకే. సో చాలా వరకు ఆయన అప్పట్లో వీడియోలు ఇన్ని లేవు. దాంతో వాళ్ళ అదృష్టం. అండ్ అసలు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనే ఆలోచన కూడా లేనటువంటి సమాజం ఆనాడు ఉన్నది. మా అదృష్టం కొద్దీ ఆయన ఉపన్యాసాలు, గీతా ఉపన్యాసాలు మేము డైలీ వెళ్ళి వినేవాళ్ళం. సో ఇప్పుడు ఇందాక ఎవరితోనూ అంటూ వచ్చాను నేను. ఇప్పుడు మీరే ఈయన శంకర్ల వారిది భజగోవిందం దాంట్లో సత్సంగత్వే నిస్సంగత్వం. దానికి ఇప్పుడు మీకు వివేకానందుడు ఒక మంచి మాట చెప్తాడండి. ఏమనంటే, నిన్ను నువ్వు మలుచుకోవడానికి వచ్చిన గొప్ప వ్యాయామశాలే ఈ శరీరం అంటాడు. సో నన్ను నేను మలుచుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం అదే ఉంది కదా. ఒక బ్రహ్మవాక్యం కూడా, ఉద్ధరేదాత్మ అని చెప్తాడు. నేను ప్రార్థన చేస్తే నీకు చెప్పులు తగ్గుతాయి.